వెల్కమ్ టు లాలనర్. ఈ వీడియోలో మనం లా ప్రాక్టీస్లో చాలా ముఖ్యమైన డ్రాఫ్టింగ్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుపోతున్నాం. సుప్రీంకోర్టు, హైకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టులో డ్రాఫ్టింగ్ విధానం ఒకేలా ఉండదు. ఈ వీడియోలో 3 కోర్టులో డ్రాఫ్టింగ్ ఎలా భిన్నంగా ఉంటుంది అనేది సింపుల్గా తెలుసుకుందాం. ముందుగా సుప్రీంకోర్టులో డ్రాఫ్టింగ్ ఫోకస్. సుప్రీంకోర్టులో డ్రాఫ్టింగ్ ఎక్కువగా సబ్స్టాంటివ్ క్వశ్చన్ ఆఫ్ లా, కాన్స్టిట్యూషన్ ఇంటర్ప్రిటేషన్, దేశవ్యాప్తంగా ప్రభావంగా ఉండే పాన్ ఇండియా లీగల్ ఇష్యూస్ పైన ఉంటుంది. కామన్ డ్రాఫ్ట్స్ అంటే ఎస్పీఎల్ అంటే స్పెషల్ లీవ్ పిటిషన్ ఆర్టికల్ 136, రిట్ పిటిషన్ ఆర్టికల్ 32, రివ్యూ పిటిషన్, క్యూరేటివ్ పిటిషన్, ట్రాన్స్ఫర్ పిటిషన్. స్టైల్ చాలా టెక్నికల్గా చాలా ప్రిసైజ్గా ఉంటుంది. లాంగ్వేజ్ ఫార్మల్ టెక్నికల్ లాంగ్వేజ్ వాడాలి. హైకోర్టులో డ్రాఫ్టింగ్ ఎక్కువగా మనకి ఎర్రర్ ఆఫ్ లా, లీగల్ రైట్స్, లీగల్ ఇంటర్ప్రిటేషన్ మరియు ట్రయల్ కోర్టు ఇచ్చిన నిర్ణయాలపై ఉంటుంది. కామన్ డ్రాఫ్ట్స్ వచ్చేసి రిట్ పిటిషన్, నెక్స్ట్ ఫస్ట్ అప్పీల్, సెకండ్ అప్పీల్, సివిల్ క్రిమినల్ రివిజన్ పిటిషన్ ఉంటుంది. స్టైల్ వచ్చేసి ఫార్మల్, స్ట్రక్చర్, లా పాయింట్స్పై ఎక్కువగా ఫోకస్ ఉంటుంది. నెక్స్ట్ లాంగ్వేజ్ ఫార్మల్ లీగల్ లాంగ్వేజ్, కానీ సుప్రీంకోర్టు కంటే కొంచెం సింపుల్గా స్ట్రక్చర్గా ఉంటుంది. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ కోర్టులో డ్రాఫ్టింగ్ ఎక్కువగా ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్, కాజ్ ఆఫ్ యాక్షన్, ఎవిడెన్స్ అండ్ ట్రయల్ మీద ఆధారపడి ఉంటుంది. కామన్ డ్రాఫ్ట్స్ వచ్చేసి ప్లెయింట్ రిటర్న్ స్టేట్మెంట్, అప్లికేషన్ అంటే బెయిల్, ఇంజెక్షన్, ఇంటర్మ్ అప్లికేషన్, ఎక్స్ట్రా. స్టైల్ వచ్చేసి సింపుల్గా నేరేటివ్ డిస్క్రిప్ట్గా ఉండాలి. నెక్స్ట్ చాలా సింపుల్ లీగల్ లాంగ్వేజ్ వాడతారు. సంక్షిప్తంగా డిస్ట్రిక్ట్ కోర్ట్ ఫ్యాక్ట్స్ అండ్ ఎవిడెన్స్, హైకోర్టు ఎర్రర్ ఆఫ్ లా అండ్ లీగల్ ఇంటర్ప్రిటేషన్, సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ అండ్ నేషనల్ లీగల్ ఇష్యూస్. అంటే కోర్టు స్థాయి పెరిగే కొద్దీ డ్రాఫ్టింగ్ కూడా ఎక్కువగా టెక్నికల్గా అవుతుంది. ఇంకా ఇటువంటి లీగల్ అప్డేట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కూడా జై హింద్.